వియ్యాలవారి కయ్యం. హేమపురి జమీందారు ఒకసారి వసంతోత్సవం ఏర్పాటు చేసి సాటి జమీందారులందర్నీ ఆహ్వానించి కవి పండిత గోష్ఠి ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో కైలాసపురం జమీందారు హేమపురి జమీందారు కూతుర్ని చూశాడు. ఆమె అందచందాలు అతన్ని బాగా ఆకట్టుకున్నాయి. తన సంస్థానానికి తిరిగి వెళ్ళాక కైలాసపురం జమీందారు తన చిత్రపటాన్ని గీయించి ఆత్మీయుడి చేత హేమపురికి పంపించి ఆ జమీందారు కూతుర్ని తాను పెళ్లాడాలనుకుంటున్న వార్తను అందజేశాడు. ఇది హేమపురి జమీందారు భరించలేకపోయాడు. ఆయనకు తాను కులీనుడినన్న అహం ఉంది. ఇక కైలాసపురం జమీందారు సంగతి తీసుకుంటే ఒకానొకప్పుడు ఆయన పూర్వీకుడు శ్రీకృష్ణదేవరాయలకు చామరం వీచేవాడు. ఒక రోజున రాయల సభలో భాతృభక్తిలో రాముని తమ్ములు ధర్మజుని తమ్ముల్లో ఎవరు గొప్పవారన్న చర్చ వచ్చింది. రాయలు తన తీర్పునిస్తూ అన్ని విధాల రాముడు తన తమ్ములను మించిన శక్తిమంతుడు, భీమార్జున నకుల సహదేవులు పరాక్రమంలో అన్నను మించినవారేమో గాని తక్కువ వారు మాత్రం కారు, అయినా వారు తమ అన్నను గౌరవించారు, కాబట్టి ధర్మజుని తమ్ములే గొప్పవారు అన్నాడు. ఇది విన్న కైలాసపురం జమీందారు పూర్వీకుడు ప్రభువులకి ఏ అవతారంలోనూ పాండవ పక్షపాతమే అని రాయలు కృష్ణాంశ సంభూతుడన్న భావాన్ని ధ్వనింపచేశాడు. అందుకు రాయలెంతో సంతోషించి అతడికి కైలాసపురి సంస్థానాన్ని ఇచ్చారు. ఈ కథ తెలియని వారంటూ ఎవరూ లేరు. హేమపురి జమీందారీ కథను ప్రస్తావించి సంస్థానాధీశుడైతే ధనం రావచ్చు కానీ కులం రాదు. ఇది మొదటి తప్పుగా భావించి విడిచిపెడుతున్నాను. ఇంకెన్నడూ ఇలాంటి ప్రస్తావన తేవద్దు అని వచ్చిన వాణ్ణి హెచ్చరించాడు. అప్పటికీ వచ్చిన వ్యక్తి కులాలు మనిషి ఏర్పరచుకున్నవి. తరతరాలుగా తమ సమర్థతను నిరూపించుకుంటూ వచ్చిన కైలాసపురం సంస్థానాధీశులను చిన్నబుచ్చడం తమకు భావ్యం కాదు. చంద్రగుప్తుణ్ణి దాసీపుత్రుడని ఈసడించిన వారికి ఏ గతి పట్టిందో చరిత్ర చెబుతుంది. ఏ రాయల కొలువులో మా సంస్థానాధీశుల పూర్వీకులు చామరాలు వీచారో ఆ కృష్ణదేవరాయల కీర్తి ప్రతిష్టలను, ధైర్య సాహసాలను, సాహస పరాక్రమాలను దాసీపుత్రుడన్న అభిశాపం రవంతైనా తగ్గించగలిగిందా అంటూ నచ్చచెప్పబోయాడు. హేమపురి జమీందారు తన అభిప్రాయం మార్చుకోలేదు, తన మాటను వెనక్కు తీసుకోలేదు. ఆత్మీయుడు వెనక్కి వచ్చి చెప్పిన కబురు వినగానే కైలాసపురం జమీందారు రక్తం మరిగింది. ఈ అవమానానికి ప్రతీకారంగా ఆయన హేమపురిపై యుద్ధం ప్రకటించాడు. 2 సంస్థానాలకు తీవ్రంగా పోరాటం జరిగింది. అహంకారం, నిర్లక్ష్యం, శత్రువు పట్ల చులకన భావం కారణంగా హేమపురి జమీందారు ప్రత్యర్థి ధాటికి తట్టుకోలేక యుద్ధంలో ఓడిపోయి బందీగా చిక్కాడు. అప్పుడు కైలాసపురం జమీందారు నిండు సభలో బందీగా చిక్కిన హేమపురి జమీందారును ప్రదర్శించాడు. ఆ సభలో చేరిన హేమపురి కవి పండితులు వింటుండగా, ఓ కులీనుడా, ఇంతకాలం నిన్నీ కవి పండితులు ఎలా స్తుతించారో గాని ఈరోజు నలుగురు నిన్ను బలహీనుడన్నట్టుగా నా వంశప్రతిష్టను పెంచుకున్నాను, కాదనగలవా అన్నాడు. ఈ మాటలు విని ఖిన్నుడై తలవంచుకున్నాడు హేమపురి జమీందారు. ఆ సభలోనే ఉన్న ఆయన ఆస్థాన కవి చప్పున లేచి నిలబడి, కైలాసపురాధీశ నమస్సులు. తమరు ప్రతీకార జ్వాలలతో వెలిగిపోతున్నారు. గజపతులు తన్ను దాసీపుత్రుడంటే కృష్ణదేవరాయలు చేసిన దానిలో తమరింతవరకు సగం చేశారు. మిగతా సగం కూడా పూర్తి చేయాలంటే రాయలు గజపతుల కుమార్తెను పెళ్లాడినట్టే మీరు మీ బందీ కుమార్తెను పెళ్లాడండి. ఒకనాటి మీ అభీష్టము తీరుతుంది, ఈనాటి ప్రతీకార జ్వాల చల్లారుతుంది అంటూ మాట మార్చబోయాడు. కైలాసపురం జమీందారు అసంతృప్తిగా తలాడించి, నన్నన్ని మాటలని చిన్నబుచ్చినవాడి కుమార్తెను పెళ్లాడితే నలుగురు నా గురించి ఏమనుకుంటారు? ఒక ఆడదానిపై మోజుతో ఎంత అవమానాన్నైనా భరించగల సిగ్గులేని మనిషిని అంతా చెప్పుకోవడాన్ని నేను సహించలేను అన్నాడు. హేమపురి ఆస్థాన కవి గంభీరంగా, తమరు పొరపడుతున్నారు ప్రభు. ఈ వివాహం జరిగితే నలుగురు నిన్ను బలుమరు బళి అని మెచ్చుకోవటం తథ్యం అన్నాడు ఏమాత్రం జంకకుండా. తథ్యం అంటే కాదు, అదెలాగో వివరించాలి అన్నాడు కైలాసపురం జమీందారు. నలు అంటే నలుడు, గురు అంటే బృహస్పతి, ఇను అంటే సూర్యుడు, బలు అంటే బలరాముడు, మరు అంటే మన్మధుడు. అనగా అందంలో నలుడు, బుద్ధిలో బృహస్పతి, తేజస్సులో సూర్యుడు,
బలంలో బలరాముడు అయిన కైలాసపురం జమీందారు మరువు అంటే మన్మధుడై వివాహమాడితే బళిబళి అనిపించుకోడా, అదే నలుగురు నేను బలుమరు బళిబళి మెచ్చుకోవటంలోని తాత్పర్యం అంటూ హేమపురి ఆస్థాన కవి చమత్కరించాడు. బందీ అయిన హేమపురి జమీందారీ మాటలు విని నా ఆస్థాన కవికున్న జ్ఞానం నాకు లేకపోయింది. పుక్కిటి కథలతో కులగోత్రాలు నిర్ణయించే పద్ధతికి నేటితో స్వస్తి. గతం మరిచి వాస్తవాన్నెరిగి అర్హతలను నిర్ణయించటం తెలియని నా బుద్ధిహీనతకు క్షమాపణ అడుగుతున్నాను అన్నాడు కైలాసపురం జమీందారుతో. అంతే, 2 సంస్థానాల మధ్య వైరం వెంటనే సమసిపోయింది. కైలాసపురం జమీందారు హేమపురి జమీందారుకు అల్లుడైనాడు. అంతవరకు వారి మధ్య జరిగిన యుద్ధాన్ని కవులు వియ్యాలవారి కయ్యం అంటూ చమత్కరించారు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.